దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతముల 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. చాలు. ఎన్నో వారం ఇది ఈ వచనం చదివి? ఇది ఎన్నో వారం? ఇది 3వ వారమో 4వ వారం అనుకుంటున్నాను నేను. విషయం ఏంటంటే, ఈరోజు చదివినటువంటి వచనములో 3వ లైన్ చెప్దామని ఈ వాక్యాన్ని నేను సిద్ధపడ్డాను. ఈ 3వ లైన్లో కూడా లోతుగా వెళ్తుంటే ఇది 2 రోజులు చెప్పినా 2 సార్లు చెప్పినా సరిపోయేటట్టుగా లేదు నాకైతే. అందుకని క్లుప్తంగా పైన ఈ లైన్ అంతా ఈరోజే కంప్లీట్ చేయాలి అని మరి నేను సిద్ధపడటం జరిగింది. దేవుని యొక్క వాక్యంలో మరి ఈరోజు 2 విషయాలు మనం చదివినటువంటి వచనములో 3వ లైన్లో ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని అనేటువంటి ఈ యొక్క వచనాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయబోతున్నాం. ఓకే, ఒక్కసారి రీక్యాప్. మనం ఈ 3-4 వారాలుగా విన్నటువంటి విషయాలను ఒక్కసారి మనము రీక్యాప్ చేసుకుంటే, జల్దరు వృక్షము అంటే అది యాపిల్ చెట్టు అనేటువంటి విషయాన్ని మనము విన్నాం. తర్వాత ఈ యొక్క సందర్భం ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, షూలమ్మితి తన యొక్క ప్రియుడైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంది అని మనము విన్నాం. ఆ యొక్క ప్రియుడు ఎవరు అంటే, ఆ కాలంలో, ఆ సమయంలో, ఆ సందర్భంలో సొలొమోను అనేటువంటి విషయాన్ని కూడా మరి మనము వింటూ వచ్చాం. ఆ తర్వాత మరి ప్రియుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు అని, అలాగే ఈ షూలమ్మితి ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది అని, ఇలాగున అనేకమైనటువంటి విషయాలు మనము దేవుని యొక్క వాక్యములో నుంచి వింటూ వస్తూ ఉన్నాం. ఓకే, సో ఇవన్నీ మనకు అర్థమైనటువంటి విషయాలే, మనము ధ్యానించినటువంటి విషయాలే. ఈరోజు మరొక అంశాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఈ వచనములో నుంచే మరొక అంశాన్ని మనము దేవుని యొక్క వాక్యము ద్వారా ఆలోచన చేద్దాం. ఏంటి ఈ యొక్క రోజున మనము వినేటువంటి అంశము అంటే, ఒకటి ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని అనే మాట ఎవరు చెప్తున్నారు? షూలమ్మితి చెప్తున్నటువంటి మాట, షూలమ్మితి తెలియచేస్తున్న మాట. ఆమె తన యొక్క హావభావాలను ఇక్కడ వ్యక్తపరుస్తుంది. ఏమని, ఎలాగుందంట? ఆమె ఆనందంగా ఉన్నాను అని చెప్తా ఉంది. ఆమె ఎలాగుందంట? ఆనందంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆమె అక్కడ తెలియచేస్తూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి ఆమె ఎందుకు అంత ఆనందపడుతూ ఉంది? ఆమె ఎందుకని అంత ఆనందపడుతూ ఉంది? కొన్నిసార్లు మరి మీరు కూడా గమనించండి, మనం కొంతమందిని చూచినప్పుడు ఎంత సంతోషం అనిపించేస్తుందో, వారిని చూసినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో, వారిని చూసినప్పుడు అరే నేను ఈరోజు చాలా ఒక మంచి వ్యక్తిని చూశాను, కలిశాను అని మన యొక్క ఆనందం ఎవరితో పంచుకోవాలో కూడా తెలియకుండా ఉన్నట్లుగా ఉండేటువంటి పరిస్థితులు కొంతమందిని కలిసినప్పుడు ఖచ్చితంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ షూలమ్మితి అంత అలాగున ఆనందించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే సింపుల్,
ఆమె ప్రియుడి దగ్గర ఉన్నది. ఆమె ఎక్కడుంది? తన యొక్క ప్రియుడి చెంతన ఉన్నది. కాబట్టి ఆమెకు ఆనందం అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వచనములో మనం గమనిస్తే ఆమె తన యొక్క ప్రియుడిని ఎవరితో పోల్చి చెప్తా ఉంది? జల్దరు వృక్షముతో పోల్చి చెప్తా ఉంది. దేంతో పోల్చింది? జల్దరు వృక్షముతో పోల్చి చెప్తా ఉంది. ఇప్పుడు ఈ జల్దరు వృక్షము అనగా ఎవరు? జల్దరు వృక్షం అనగా ఎవరు? ఫైనల్గా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారే అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గమనించవచ్చు, గ్రహించవచ్చు. ఎందుకంటే ఆ యొక్క జల్దరు వృక్షాన్ని ప్రియుడితో పోల్చింది. ఆ ప్రియుడు ఎవరికి పోలికగా ఉన్నారు? యేసయ్యకు పోలికగా ఉన్నారు అనేటువంటి విషయం మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ ఆమె జల్దరు వృక్షము దగ్గర ఉన్నందుకు, ఆ యొక్క జల్దరు వృక్షపు నీడలో ఆమె ఉన్నందుకు ఆమె ఎలా ఉందన్నమాట? సంతోషముగా ఉన్నది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. జనరల్గా చెట్లు అనేవి వాడిపోతూ ఉంటాయి. ఒక కాలం వచ్చేసరికి అన్ని కాలాల్లో ఒకేలాగా ఉండవు. ఏ చెట్టు అయినా సరే, మీ యొక్క ఇళ్ళల్లో కూడా చాలా చెట్లు ఉంటాయి కదా. ఆ చెట్లు, కొన్ని చెట్లేమో ఎండాకాలంలో కాయలు పోస్తాయి, కొన్ని చెట్లేమో శీతాకాలంలో కాయలు పోస్తాయి, కొన్ని చెట్లు వానాకాలంలో కాయలు పోస్తాయి. గమనించండి, వాటి కాలములను బట్టి మన ఇంట్లో ఆ చెట్లు ఏం చేస్తూ ఉంటాయి? ఫలాలను ఫలిస్తూ ఉంటాయి. కొన్ని చెట్లు కొన్ని కాలాలలో ఆ యొక్క ఆకులన్నీ కూడా ఏమైపోతాయి? రాలిపోయి ఇంక మనకి ఏం కనబడదు, పచ్చగా కనబడదు, ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఏ నీడ కూడా ఆ చెట్టుకి మనకి ఉండదు కదా. అయితే ఈమె ఏ చెట్టు దగ్గర ఉంది? ఏ చెట్టు దగ్గర ఉంది? జల్దరు వృక్షం దగ్గర ఉంది. ఈ జల్దరు వృక్షం అంటే ఎవరని చెప్పాను? యేసు ప్రభువు అని చెప్పాను. యేసు ప్రభువు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి, లేకపోతే ఆయన వాడిపోయేటువంటి వాడా, మారిపోయేటువంటి వాడా, లేకపోతే ఈ టైంలో ఎలా ఉంటాడు, ఆ టైంలో అలా ఉంటాడని చెప్పేసి ఏమైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి ఆయన ఎప్పుడు చూచినా, ఏ కాలంలో చూచినా ఆయన ఏకరీతిగా ఉండగలిగేవాడు. అందుకని మనందరికీ ఒక వాక్యం తెలుసు కదా, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అని మనము ఆయనను గురించి చదువుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క షూలమ్మితి ఈ జల్దర వృక్షము క్రింద ఆమె ఆ యొక్క చెట్టు నీడలో ఉన్నందుకు ఎలా ఉందన్నమాట? ఆనందభరితురాలుగా ఉన్నది అని వాక్యాన్ని బట్టి మనము గమనించవచ్చు. అంటే ఈ చెట్టు ఎలాంటి చెట్టు అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి చెట్టు. ఈ చెట్టు ఎలాంటి చెట్టు? ఆనందాన్ని ఇచ్చేటువంటి చెట్టు. ఈ చెట్టు ఎవరితో పోలికని చెప్పాను? యేసయ్యతో పోలికని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఒక మాటను గుర్తు చేసుకోండి. క్రిస్మస్లో చాలాసార్లు విని 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 అనేక మంది పిల్లలు కంఠస్థ వాక్యాలు చెప్పి ఉన్నటువంటి వాక్యం లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చదివితే ఆ యొక్క దూత వచ్చి ఏం చెప్తా ఉంది? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను చెప్తున్నాను అంది. ఎవరికది? ఒకరు కాదు, వినేవారికి కాదు, ఆ ఊరిలో వారికి కాదు, లేకపోతే ఆ దూత ఎవరితో చెప్తుందో వారికి మాత్రమే కాదు. ఎవరికంట? ప్రజలందరికీ, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను తెలియచేస్తున్నాను అని చెబుతున్నటువంటి మాట. అంటే యేసుని గురించి దేవదూతలు ఏం చెప్తున్నాయి అంటే
ఆయనను గురించి మీరేం చేయాలి? ఇప్పుడు సంతోషించాలి. ఆయనను బట్టి ఆనందించేవారుగా ఉండాలి. ఆయనను బట్టి మీరు సంతోషించేవారుగా ఉండాలి. ఇలాగున మనం చదువుకుంటూ వెళ్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే అక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి వారికి చెప్తున్నటువంటి ఒక మాట, ఇది కూడా బహుశా అందరికీ తెలిసే ఉండుంటుంది. ఏముంటుంది అక్కడ వచనం? ఎల్లప్పుడూ ఎక్కడ ఆనందించాలి? కొంతమంది ఇది తెలియక, కొంతమంది ఇది తెలుసుకోలేక, కొంతమంది ఇది గ్రహించలేక ఆనందం అంటే తాగుల్లో ఆనందం ఉందా అనుకుని కొంతమంది, సినిమాల్లో ఆనందం ఉందా అనుకుని కొంతమంది, లేకపోతే ఈ నవ్వులు పూయించేది అదేదో ఉంటుంది జబర్దస్త్లో ఉంటుంది ఆనందం అనుకుని కొంతమంది, వాటిని పట్టుకునే వేలాడేటువంటి వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఇంకా ఉంటూ ఉన్నారు. అందులోనూ విశ్వాసులు కూడా కనబడుతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఆనందం, సంతోషం, నవ్వుకోవడానికి, సరదాగా టైంపాస్కి అని చెప్పేటువంటి వారు ఎంతమంది లేరు? కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? ఆనందించుడి, మరలా చెబుదును ఆనందించుడి. ఇంతకీ ఎక్కడ ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించుడి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. ఏం చేయాలంట? ప్రభువునందు ఆనందించుడి. ఇక్కడ ఎవరైతే నిజంగా దేవునిని స్తుతించడానికి, ఆరాధించడానికి మరి సిద్ధపడినటువంటి వారుగా ఉంటారో వారు ఖచ్చితంగా మందిరంలో ఎలా ఉంటారు అంటే ఆనందించేవారుగానే ఉంటారు. ప్రభువుకు సంబంధించినటువంటిది అది ఏదైనా సరే వారు చాలా అంటే చాలా సంతోషముగా చేయటానికి, చాలా అంటే చాలా ఆనందంగా చేయటానికి ముందుకొస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అది వారికి తెలుసు, ప్రభువులో ఎటువంటి ఆనందం ఉంటుందో, ప్రభువులో ఎటువంటి సంతోషం ఉంటుందో. ఆలోచన చేయండి. మీరు బయటికి చెప్పొద్దు కానీ మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా మందిరంలో ప్రార్థన ఉంది అంటే ఎంత సంతోషమో కొంతమందికి, మీలోనే కొంతమందికి ఎంత సంతోషమో. కొంతమంది ఉంటారు బయటికి చెప్పరు, బయటికి కనబడరు. హాయ్ బాబాయ్, ప్రార్థన అప్పుడు వచ్చేసిందా, శనివారం అప్పుడు వచ్చేసిందా, ఆదివారం వచ్చేసిందా, అప్పుడే 30వ తారీఖు మళ్ళీ వచ్చేసిందా. ఇది బయటికి మాత్రం భలే ఉంటారు. ఈరోజు ప్రార్థన, ప్రభువా స్తోత్రం, హల్లెలూయా. ఆ బయటికి మాత్రం నటన. కొంతమంది లోపల ఎలా ఉంటుంది? అప్పుడే వచ్చేసిందా. గమనించండి సార్. వాక్యమేమో ప్రభువును బట్టి ఏం చేయాలంటే మనము ఆనందించేవారుగా ఉండాలంట. దేవుని సన్నిధికి రావటానికి అటువంటి మనసుతో, అటువంటి హృదయముతో సంతోషముగా ఎంతమంది వచ్చేవారుగా, రాగలిగేవారుగా, ఎదురు చూచేవారుగా ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఆలోచన చేయండి ఒకసారి. ఈ వాక్యం చెప్పడానికి ఇంచుమించు నెల నుంచి ఎదురు చూస్తున్నాను నేను. ఏది? ఈ వరుసగా చెప్పే టాపిక్లు ఇవన్నీ ఎప్పుడో నేను సిద్ధపడ్డాను ఒక వాక్యం చెప్దామని. కానీ నాకు అవట్లేదు. ఒక వారంతో ఇది ముగింపు చేద్దామంటే అవట్లే. కనీసం ఒక వచనం పూర్తి చేయలేకపోయాను ఈ 4 వారాల నుంచి నేను మాట్లాడుతున్నానే. కానీ చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు, పరమగీతాలు తీసుకుంటే అది ఇప్పుడప్పుడు అయ్యే సబ్జెక్ట్ కాదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేంటో ఇప్పుడు స్వయంగా నాకు అర్థమవుతూ ఉంది. గమనించండి. ప్రభువునందు ఏం చేయాలంటే మనము ఆనందించువారిగా ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ వచనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం. ఏం చేయాలంట? ఎలా సంతోషించాలి? ఎలా పడితే అలా కాదు. మనము ఎలా పడితే అలాగనా సంతోషించడం కాదు. దానికి కూడా ఒక లెక్క ఉంది. ఏమని? నిరీక్షణ గలవారై. ఎలాగా? నిరీక్షణ గలవారై. ఈ నిరీక్షణ అనేటువంటి ఈ పదం, నిరీక్షణ అనేటువంటి ఈ యొక్క సందర్భం అది విశ్వాసులకి, దేవుని బిడ్డలకి
క్రైస్తవులకి మాత్రమే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అంటే మిగతా వాళ్ళకి అర్థం కాదంటే అర్థమవుతుంది, కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అర్థమయ్యేది మాత్రం ఎవరికి అంటే విశ్వాసులైన వారికి మాత్రమే. నిరీక్షణ గలవారై ఏం చేయాలంట? సంతోషించాలి. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ ఇప్పటికిప్పుడు సంతోషించడానికి తగినటువంటి సందర్భం ఉండకపోవచ్చు, ఒకవేళ ఎప్పటికిప్పుడు సంతోషించడానికి అనువుగా ఉండకపోవచ్చు, ఒకవేళ ఇప్పటికిప్పుడు సంతోషించడానికి అది సందర్భం కాకపోవచ్చు, కానీ నిరీక్షణతో ఏం చేయాలంట? అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఫ్యూచర్, భవిష్యత్తులో నా పరిస్థితి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో దేవునిని బట్టి నేను ఇక్కడ ఉండబోతున్నాను, భవిష్యత్తులో దేవునిని బట్టి పరలోకానికి నేను చేరబోతున్నాను, భవిష్యత్తులో పరలోకములో నేను ఒక నిత్య జీవములో ఉండబోతున్నాను. అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టి ఏం చేయాలంట? సంతోషించాలి. ఇప్పటికప్పుడు సంతోషం రాకపోవచ్చు. కొంతమంది ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎంత బాధపడిపోతారో. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. బాగా చదివేవాడికి ఫెయిల్ అయ్యే అవసరంలా, 100కి 1 మార్కు తగ్గితే చాలు. 99 వచ్చినందుకు ఏడుపు కొంతమంది. ఆ 1 మార్కు ఎందుకు తగ్గిందా అని, ఆ 1 మార్కు ఎందుకు తగ్గిందా అని కొంతమందిని ఓదార్చలేము. ఏడుపే ఏడుపు. మరి కొంతమంది ఫెయిల్ ఉంటారు. అనుకోవాలి, అయ్యయ్యో 1 మార్కు వస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, వీళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పేసి కంగారుగా వీళ్ళ ముఖాలని ఎలా చూడాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఓదార్చాలని చెప్పేసి వచ్చి, ఎరా బాబు ఏంట్రా అంటే సెప్టెంబర్ ఉంది, వెంటనే చిటికని చెప్తారు, సప్లిమెంటరీ ఉంది. నేనేమనుకోవాలి, వీళ్ళకి ఎంత నిరీక్షణ ఉంది సప్లిమెంటరీ మీద అనుకోవాలన్నమాట కదా. చూడండి, పరిస్థితులు కొన్నిసార్లు మనకు సంతోషించడానికి అనువుగా లేకపోయినా నిరీక్షణను బట్టి ఏం చేద్దాం? మనము సంతోషించేవారుగా ఉందాం. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనములో మనం చదివితే అక్కడ ధన్యతలు గురించి చెప్పినటువంటి సందర్భంలో యేసయ్య ఒక మాట చెప్తున్నటువంటి విషయం అక్కడ కనబడుతుంది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. రైట్. ఈ యొక్క మాట ఫుల్గా అర్థం కావాలి అంటే పై వచనం కూడా చదివితేనే అర్థమవుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. ఏం చేయాలంట? సంతోషించి ఆనందించుడి. ఈ లోకములో మనము సంతోషించి ఆనందించేవారుగా ఉండాలి. ఎప్పుడు ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా మనలను నిందించి అవమానించి లేకపోతే హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఇవన్నీ ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం ఒకవేళ పలికిన మీరు ధన్యులు అని చెప్తుంది వాక్యం. మీరెవరు? ధన్యులు. ఒకటి. అలాంటి సందర్భంలో నన్ను అలా అంటాడా, నన్ను అంత మాట అంటాడా అని కృంగిపోవటం మానేసి, బాధపడటం మానేసి, ఏడవడం మానేసి వాక్యం చెప్తుంది సంతోషించి ఆనందించుడి. ఏం చేయాలంట? సంతోషించి ఆనందించుడి. ఒకటి, దేవుని బిడలుగా మన యొక్క జీవితంలో ఈ విషయాన్ని కనుక మనం అలవాటు చేసుకోగలిగితే, ఏ విషయం? సంతోషించడం, ఆనందించడం అనేటువంటి విషయాన్ని మనము అలవాటు చేసుకోగలిగితే మన జీవితాలు చాలా మార్పులు జరుగుతాయి. మన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు మారడం మనం స్వయముగా చూడగలుగుతాం. అది మన యొక్క
వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాదు, మన కుటుంబానికి కూడా చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఈ లోకములో అనేక మంది ఆనందించి సంతోషించేవారు ఉన్నారు, కానీ అన్ని సందర్భాల్లో ఉండటం లేదు. అన్ని సందర్భాల్లోనూ ఉండటం లేదు. పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, జనాలు ఎలా ఉంటున్నారు, కుటుంబాలు ఎలా ఉంటున్నాయి అని ఆలోచన చేస్తే ఒకసారి గమనించండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారు అని తెలిసిందనుకో, కొనుక్కున్న కుటుంబం ఎలాగుంటుంది? కొనుక్కున్న కుటుంబం ఎలాగుంటుంది? సంతోషంగానే ఉంటుంది. కుటుంబం సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులే ఎలా ఉంటారో తెలుసా? పైకి కొన్నారా, లోపల మాత్రం ఎందుకు కొండ. బంధువులే, లేకపోతే స్నేహితులని చెప్పుకునేటువంటి వారే మనతోనే తింటారు, మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, అన్న బాగానే ఉంటాయి. కానీ ఒక వస్తువు కొనేసరికి మన స్నేహితులైనా సరే కొంతమంది ఏం చేసే పరిస్థితి అంటే ఏడుపు. గమనించండి. ఒకరు ఒకటి ఏది కొత్త వస్తువు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, లేకపోతే బంగారం కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, స్థలం కొనుక్కున్నా, లేకపోతే బట్టలు కొనుక్కున్నా, లేకపోతే ఏదైనా సరే, ఉద్యోగం సంపాదించినా, వ్యాపారం మొదలుపెట్టినా, మనం నీ చేతనైతే ఆనందించి సంతోషించేవారుగా ఉండు. ఏం చేయాలి? చేతనైతే ఆనందించి సంతోషించేవారిగా ఉండు. కారణం ఏంటంటే, ఏదో ఒకరోజు ఏదో ఒకటి కర్చీఫో ఏదో నువ్వు కొనుక్కోవా? మరి నువ్వు కొనుక్కున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళు కొనుక్కున్నప్పుడు నువ్వు ఏడిస్తే, మరి నువ్వు కొనుక్కున్నప్పుడు ఇతరులు ఏడవరా కదా? కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషించి ఆనందించేవారుగా ఉండాలి అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూడండి, చిన్న కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రాత్రి కూడా చిన్న కుమారుడు గురించినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఒక చిన్న విషయాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాం. లూకాసు సువార్త 15వ అధ్యాయములో ఈ చిన్న కుమారుడు గురించినటువంటి విషయాలన్నీ మనకు కనబడతాయి. ఈ యొక్క మరి వాక్యములో లూకాసు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదివితే, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఏం తీసుకురావాలి? క్రొవ్విన దూడను తీసుకురండి. ఏం చేద్దాం? మనము తిని. అంటే కొంతమందికి డౌటు, ఏమండి దూడను తెచ్చినట్టు తినేస్తారా ఏంటి అని కొంతమందికి డౌటు. ఇక్కడ తీసుకొచ్చి తినడం అంటే అందులో కూర ఉండటం, దాన్ని శుభ్రం చేయటం, కావలసినటువంటి మాంసాలు ఉంచడం, పారేయవలసినటువంటి ఆ యొక్క చర్మాలు, పేగులు బాడేయటం, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఇందులో రాయటానికి ఇక్కడ మనకి కాదు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క దూడను తెచ్చి కోసుకొని తిందాం, తిని సంతోషిద్దాం. ఎందుకంట దాని తర్వాత వచనంలో చదివితే, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను, అంతట వారు సంతోషపడసాగిరి. సో ఇక్కడ ఎందుకు సంతోషం? తప్పిపోయి దొరికినటువంటి సందర్భం, లేక చనిపోయి తిరిగి లేచినటువంటి సందర్భం. అంటే అతను చచ్చిపోయాడు, సమాధి నుంచి లేచాడని కాదు ఇక్కడ అర్థం. తన తండ్రి చెప్తున్నాడు, ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి తన తప్పును గ్రహించి మరలా వచ్చాడు. ఇది పరలోకమందున్న తండ్రి కాబట్టి ఆయన తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు. అదే ఈ లోకానుసారమైనటువంటి తండ్రి అయితే, ఎరా నీకు ఈ ఇంట్లో భాగం లేదు,
ఆస్తిలో భాగం లేదు, అంతా నువ్వు తీసుకుని పోయావు కదా, ఏడు నీ పేద నువ్వు ఏడు అని ఇంట్లోంచి గెంటేస్తాడేమో. కానీ పరలోకపు తండ్రి కాబట్టి ఏమంటున్నాడు, రండి, ఈ నా కుమారుడు మరలా వచ్చాను, చనిపోయి తిరిగి లేచాను, తప్పిపోయి దొరికాను, ఆనందిద్దాం, తీసుకురండి, ఒక దూడను తీసుకురండి అని ఆనందించడని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వచనాలను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మనము ఆనందించేవారిగా, సంతోషించేవారిగా ఉండాలి. దేనిని బట్టి ఇక్కడ 126వ కీర్తనలో కీర్తనగారుడు చెప్తూ ఉంటాడు, చూడండి ఒకసారి. 126వ కీర్తన 6వ వచనం. ఏడ్చుచు పోవచ్చు విత్తువాడు ఎలా వస్తాడంట, సంతోషగానము చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చును. ఒకవేళ మన యొక్క జీవితంలో ప్రస్తుత పరిస్థితులు పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చొచ్చు, పోవచ్చు, విత్తేటువంటి పరిస్థితులు ఒకవేళ ఇప్పుడు ఉండొచ్చు. కానీ ఎలా వస్తారంట, సంతోషగానములు చేయొచ్చు. వెళ్ళినప్పుడేమో ఏడ్చుకుంటూ వెళ్ళారు, ఇప్పుడు ఎలా వస్తారంట, సంతోషముతో అంటే ఉత్తి సంతోషం కాదు, పాటలు పాడుకుంటూ వస్తారంట. అంతకుముందు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు, పిడికెడు విత్తనాలు అంటే గుప్పుడు విత్తనాలు అన్నట్టుగా పిడికెడు విత్తనాలు. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నారంట వాళ్ళు, పనలు మోసుకుంటూ. అది దేవునిలో మనం ఉంటే, దేవునిలో మన యొక్క విశ్వాస నడక ఆయనలో ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ ప్రస్తుత దినాలలో కొద్దిగా కఠినతరమైన పరిస్థితులు ఉన్నా ఆ యొక్క పరిస్థితులను మనము అధిగమించగలుగుతాం. ఇప్పుడు ఏడ్చుచూ పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాను, సంతోషగానము చేసుకుంటూ పనులు మోసుకొని వచ్చేటువంటి పరిస్థితిని దేవుడు ఆయన బిడ్డలకు ఇవ్వగలడు. అందుకనే నిరీక్షణ గలవారే ఏం చేయాలంటే, నిరీక్షణతో సంతోషించువారుగా. ఈ యొక్క పరిస్థితి మనకు ఒకవేళ సంతోషించడానికి అనువుగా ఉండకపోవచ్చు, కానీ నిరీక్షణతో ఎలా ఉండాలంటే మనము సంతోషము కలిగిన వారముగా ఉండాలి. అందుకనే ఈ యొక్క పరమగీతాలలోనే మనం చదివితే ఈ 2వ అధ్యాయములో ఆ యొక్క షోలమెత్తి చెప్తున్నటువంటి మాట 4వ వచనం చదివితే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఆమె ఎంత సంతోషంగా దేవుని దగ్గరకు లేక తన ప్రియుడి దగ్గరికి వెళ్తుందో, ఆ ప్రియుడు ఆమెను ఎలా చూసుకుంటున్నాడో కొన్ని విషయాలు మనకి ఇక్కడ వాక్యములో కనబడుతూ ఉన్నాయి. రైట్, నేను చెప్దాం అనుకున్నటువంటి ఆ యొక్క వచనములో సగం చెప్పాను ఇప్పటి వరకు. చిన్న టాపిక్, అందరూ తెలిసిందే, ఏంటది, సంతోషము లేకపోతే ఆనందము. దేనిని బట్టి సంతోషించాలి మనము, ప్రియుడిని బట్టి, అనగా యేసయ్యను బట్టి. ఎప్పుడు సంతోషించాలి, ఎల్లప్పుడూ ఆయనను బట్టి మనము సంతోషించాలి. మరలా చెబుతును, ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట, ఏ మాట అది, సంతోషించుడి లేక ఆనందించుడి. ఎలాగా అంటే, నిరీక్షణ గలవారై మనం ఏం చేయాలంట, సంతోషించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క సంతోషమును ఎప్పుడైతే ఎక్కువగా కలిగి ఉంటామో, ఆలోచన చేయండి ఒకసారి, మీ ఫలము పరలోకమందు ఏమవుతుంది, అధికమగును.
ఇక్కడ సంతోషిస్తే పరలోకములు ఏమవుతుందంట, నీ ఫలము అధికమగును. అంటే ఒకవేళ నువ్వు ఏడిస్తే నవ్వితే ఫలం అధికమవుతుంది, ఏడిస్తే ఏమవుతుంది, ఫలము తగ్గిపోద్ది. నువ్వు నోట్లోంచి మాట్లాడతలా. మనం ఏడ్చేవారుగా ఉంటే మన ఫలం ఏమైపోద్దంట. ఇప్పుడు సింపుల్, రాజుగారు రెండో భార్య చాలా బాగుంది, చాలా మంచిది అంటే దాని అర్థం ఏంటి, మొదటి భార్య అని బాగలేదని చెప్పినట్టే, మంచిది కాదని చెప్పినట్టే. అవునా? ఇది అంతే. మీరు సంతోషించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. అంటే ఒకవేళ మనము ఈ లోకంలో సంతోషించేటువంటి పరిస్థితి లేదనుకోండి, ఏమవుతుంది అనమాట, మనకు ఉన్న ఫలాలు కూడా ఏమైపోతాయి, తగ్గిపోతూ ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక మంచి స్థితిలో ఉంటే, అయ్యా ఆడంతలా వెళ్ళిపోయాడా అని కుళ్ళుకునే బదులు, ఏడ్చే బదులు మనం సంతోషించేవారిగా ఉంటే పరిస్థితులు ఏమవుతాయి, మన ఫలమును మనమే ఏం చేసుకోవచ్చు, పరలోకములో అధికము చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు సంతోషించలేదనుకో, ఆనందించలేదనుకో, కులుకొన్నావనుకో, ఉన్న ఫలం కాస్త ఏమైపోవచ్చు, తగ్గిపోవచ్చు. జాగ్రత్త పడదాం. రైట్. ఇక్కడ ఈరోజు నేను చెప్దాం అనుకున్న అసలైన అంశం, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటేనే. ఆనందించిందంట. రెండోది ఏం చేస్తుంది, అతని నీడను కూర్చుంటేనే. ఇప్పుడు రెండో పాయింట్. మొదటిది ఆనందం గురించి చెప్పాను. రెండో పాయింట్ నీడ గురించి కొన్ని విషయాలు చెప్తా. నీడ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నీడ అంటే తెలియని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు నీడంటే ఏంటో. నీడేం చేస్తుంది? నీడేం చేస్తుంది చెప్పండి. నీడేం చేస్తుంది మనల్ని? కొంతమంది అంటారు భయపెడుతుందని అంటారు. పాజిటివ్గా మాట్లాడుతూ రాదు కొంతమందికి పాజిటివ్గా మాట్లాడుతూ రాదు. నీడంట ఏమండి ఎక్కడికి వెళ్ళినా వెనకాల వచ్చేస్తుందండి, ఏమండి ఎక్కడికి వెళ్ళినా అంటే నీడ భయపట్టేస్తున్నా. నిన్ను గమనించండి. నేను చెప్పేది నీ కనబడే నీ వెనకాల ఉండే నీ నీడ గురించి కాదు. జనరల్గా ఒక నీడ అంటూ ఉంటే ఆ నీడ ఏం చేస్తుంది? చల్లదనాన్ని ఇస్తుంది, ఇంకా ఆశ్రయం ఇస్తుంది, ఇంకా నాకు వినబడే నేను రిపీట్ చేయగలుగుతున్నా. ఇప్పుడు ఈ టాప్ ఉంది, ఇది మనకు నీడనిస్తుంది. ఒకవేళ ఇదే టైంలో మనకు గ్రౌండ్లో కూర్చోబెడితే ఈ వాటికి మన టాపులు లేచిపోయి ఉంటాయి కదా. ఈ నీడ ఏం చేస్తుంది? ఈ ఎండని దాని మీద వేసుకొని వేడంతా అది తీసుకొని మనకేం చేస్తుంది? కొద్దిగా చిన్న వేడిని మాత్రమే తీస్తుంది. ఇప్పుడంటే ఏసీలు ఉన్నాయి కాబట్టి ఆ వేడి కూడా తెలియట్లేదు, కానీ కరెంటు పోతే అర్థమైపోద్ది కదా. సో ఇదేం చేస్తుంది? మన మీద పడవలసిన ఎండనే దాని మీద వేసుకొని మనకేం చేస్తుంది? ఆ ఎండ దెబ్బ తగలకుండా, ఆ ఎండ వేడి మన మీద పడకుండా మనకు నీడను ఇస్తుంది కదా. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఆమె ఏమంటుంది అంటే, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటేనే. అతని నీడను కూర్చుంటేనే. రైట్. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని గురించి కొన్ని విషయాలు మనము వింటే, మన దేవుడు ప్రేమామయుడు, జాలిగలవాడు, దయామయుడు, ఇవన్నీ తెలుసు.
బట్ అట్ ద సేమ్ టైం మన దేవునిలో ఇంకొక కోణం కూడా చూడవచ్చు. ఏంటది? ఆయన కోపాన్ని గమనించవచ్చు, ఆయన ఉగ్రతను చూడవచ్చు. అవునా? ఆయన కోపము, ఆయన ఉగ్రత ఉన్నాయా లేవా? ఆదాము తప్పు చేసినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు? వెంటనే ఏదెనులోంచి బయటికి గెంటేశాడా లేదా? నోవహు కాలములో జనాలందరూ మరి విచ్చలవిడిగా ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా భయంకరమైనటువంటి రీతిగా ఉన్నారో దేవుడు ఏం చేశాడు? జలప్రలయాన్ని రప్పించి మొత్తం సర్వనాశనం చేయలేదా? ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులుగా నడిచినటువంటి సందర్భములో ఎన్ని సందర్భాలలో శత్రు చేతికి అప్పచెప్పలేదు? న్యాయాధిపతుల గ్రంథంలో చదివితే ఎన్నిసార్లు ఉంటాయి శత్రు చేతికి అప్పగించబడినటువంటి సందర్భాలు. అవునా? దేవునికి కోపం కూడా ఉంది. నిమిషం మాత్రం ఉండును అని ఒక వాక్యం చదువుతాం. ఆ నిమిషం చాలు ఈ భూమి అంతా అల్లకల్లోలం అయిపోవాలి అంటే ఒక నిమిషం ఎక్కువ. ఆయనకి ఒక నిమిషం కోపం ఎక్కువ. ఈ భూమి అల్లకల్లోలం అయిపోవాలి అంటే. అవునా? గమనించండి, దేవునికి కోపం ఉంది, ఉగ్రత ఉంటుంది. కానీ అందరి మీద కాదు అది. ఎవరి మీద? ఎవరైతే ఆయన వాక్యానుసారముగా నడవకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా ఎవరిష్టానుసారమైనటువంటి జీవితాలు వాళ్ళు బ్రతుకుతాను అంటే మన దేవునికి కోపం రాదా? ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తే మీకు అర్థం కావటానికి, ఒక రైతు తన పొలంలో పనిచేయడానికి కూలోని పెట్టుకున్నాడు అనుకోండి. ఆ కూలోలు ఏం చేయాలి? రైతు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అవునా? లేకపోతే ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఒక గోడ కట్టాలనో లేకపోతే ఏదైనా ఒక గది కట్టాలనో పనులను పెట్టుకున్నప్పుడు ఆ పనులు ఏం చేయాలి? కట్టమన్నా గోడే కట్టాలి, కట్టమన్నా గదే కట్టాలి. అలా కాకుండా నాది తాపి పని, నేను ఏదైనా చేసుకుంటానని చెప్పేసి మరి ఆ ఇంట్లో పని చేయకుండా వేరే పని ఏదైనా చేస్తా ఉన్నాడు అనుకోండి, యజమానికి ఎలా ఉంటుంది? భలే చేద్దాం, సూపర్, అలాగే చేయి అంటాడా? రైతు తన యొక్క పొలంలోనికి వచ్చినటువంటి వాళ్ళని ఆయన చెప్పిన పని చేయకుండా వీళ్ళు వేరే ఊసులు వేసుకుంటూ వేరే పనులు చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఆయన భలే మాడుకుంటున్నారమ్మా, అలాగే మాడుకోండి అంటాడా? అర్థమవుతుందా? మనమే తట్టుకోలేం. మనం చేయమన్న పని మనం చేయమన్నది చేయకపోతే మనకే కోపాలు బీపీలు పెరిగిపోతాయి. అంతెందుకు మన పిల్లలు మనం చెప్పిన పని చేయకపోతే ఎంత కోపం వచ్చేద్ది. ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు. కొంతమంది అయితే మూడోసారి నోడుతో చెప్పేదిలే, చేత్తోనో కర్రతోనో లేకపోతే ఆ టైకి చేతులు ఏదో ఉంటే అది చీపురు కట్టు ఉంటే చీపురు కట్ట, అట్లు చపాతీ చేసి కర్ర ఉంటే అది ఏదో ఉంటే అది టైపీమని పడిపోవాలి ఆ టైంకి. ఎందుకని? చెప్పిన మాట వినలేదు అని. మరి మనమే మన పిల్లలు మన మాట వినకపోతే అంత కోపాన్ని ప్రదర్శిస్తున్నాం కదా. మరి మన దేవుడు ఆయన చేత సృజింపబడిన మనము, ఆయన ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చిన మనము, ఆయన మనకు అవకాశం ఇస్తే మనం ఈ లోకంలో బ్రతుకుతున్న మనము, మరి ఆయన చెప్పినట్టుగా చేయకపోతే మరి ఆయన కోపం రాదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ సమయంలో మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఆయన మాట విన్నందుకు మనకి పడిపోవాలి శిక్ష. ఆయన ప్రకారంగా జీవించినందుకు మనకి పడిపోవాలి దెబ్బ. మనము ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించినందుకు మనం ఎక్కేయాలి సిలువ. కానీ మధ్యలో జరిగిన సంఘటన ఏంటంటే, మనకు పడవలసిన దెబ్బలో, మనకు పడవలసిన శిక్ష, మనం ఎక్కవలసిన సిలువ
మన బదులుగా మన మీద పడవలసినదంతా ఆయన మీద వేసుకొని ఎవరు భరించేశారు? ఇవన్నీ యేసయ్య మన కొరకు భరించేశారు. యేసయ్య మన కొరకు భరించేశారు. ఆయన భరించుట వలన ఏంటి చెప్పండి? ఆయన భరించుట వలన ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏ శిక్ష కనబట్టంలా. మనమేమనుకుంటున్నాం, నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలను, అందుకని నాకు ఏ శిక్ష లేదు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని అనుకుంటాం మనం. కాదు, ఆయన భరించేశాడు. ఆయన భరించేశాడు అంటే మన మీద డైరెక్ట్గా పడవలసిన ఆ ఉగ్రత, ఆ శిక్ష, ఆ దెబ్బలు ఇప్పుడు ఏమైపోయినాయి అంటే యేసయ్య మధ్యలో మనకు బదులుగా ఆయన భరించేశాడు. మనకు బదులుగా ఆయన భరించేశాడు. అంటే ఇక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే యేసయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు పైన ఎండకే, ఇక్కడ కూర్చున్న మనకి మధ్యలో ఈ యొక్క రూఫ్ ఎలాగైతే నీడగా అడ్డుగా ఉందో, ఇప్పుడు యేసయ్య ఇప్పుడు మనకి ఎలా ఉన్నాడనమాట? ఒక నీడవలే. ఎలా ఉన్నాడు ఆయన? నీడవలే. అందుకనే ఇక్కడ షూలమితి చెప్తున్నటువంటి మాట, నేను అతని నీడలో కూర్చుంటేనే. ఎవరు నీడది? ప్రభువు నీడ. ప్రభువు నీడ. ఆయన నీడలో నేనున్నాను. 62వ కీర్తన 7వ వచనం చదువుదాం, చూడండి. టైం పరిగెడుతుంది, నేను కొద్దిగా స్పీడ్గా చెప్పాలి. దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. చూడండి ఒకసారి, దేవుడి యొక్క వాక్యములో కీర్తనగారుడు చెప్తున్నటువంటి మాట, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము. నీడ అంటే ఇందాక ఎవరు ఆశ్రయము అనేటువంటి పదం పలికారు కదా, దీని అర్థం కూడా అదే. నా యొక్క బలమైన ఆశ్రయ దుర్గం ఎవరంటున్నాడు? దావీదు గారు చెప్తున్నారు, దేవుడే నాకు ఆశ్రయము. కీర్తన 121 ఈరోజు చదివినటువంటి ఆ కీర్తన భాగములో 5వ వచనములో మనం చదివితే, ఈరోజు చదివిన కీర్తన భాగం 121 కీర్తన 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎలా ఉన్నాడంట ఆయన? నీడగా. మన ప్రక్కన ఎలాగ ఉన్నాడు ఆయన? నీడగా. ఆయన మనకు నీడగా ఉన్నాడు కాబట్టే మనం ఆశ్రయము పొందేటువంటి వారముగా. కంఠస్థ వాక్యం 91వ కీర్తన ఉంటుంది కదా, 1వ వచనం అనుకుంటా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చదువుతాం మనం. సర్వశక్తిని నీడలో వారు ఏం చేస్తున్నారు? విశ్రమించేవారుగా. కొన్నిసార్లు ఇప్పుడంటే ఏసీ కారులు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళినా చల్లగా హాయిగా వెళ్ళిపోతున్నాం. కానీ మరి పాత దినాలలో ఎంత దూరం వెళ్ళి నడకే. ఆ నడక ప్రయాణంలో నడిచి 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 ఏం చేసేవారు? చెట్టు కింద కూర్చునేవాళ్ళు. ఆ చెట్టు కింద కూర్చునేసరికి వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఫీల్ అయ్యేవారు తెలుసా? ఈ రోజుల్లో ఏసీ రూమ్లోకి వచ్చిన తర్వాత అబ్బా ఎంత హాయిగా ఉంది అని అనుకుంటామో, ఆ రోజుల్లో చెట్టు నీడ దగ్గరికి వచ్చి అక్కడ అలాగ అనుకునేవారంట. పూర్వకాలం మన తాతలో మామలో మంచాలు ఎక్కడ వేసుకుని పడుకునేవారు? చెట్ల కింద వేసుకు పడుకునేవాళ్ళు. మనకు ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు, కరెంటు పోయిందంటే టక్మని మెలకు వచ్చేద్ది. అవునా? చెట్టు నీడ అంత ప్రశాంతంగా హాయిగా ఉంది అన్నట్టుగా ఉండేది పూర్వకాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. అవునా? అయితే
దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ నీడ ఎవరు అంటే ప్రభువైన యేసయ్య. ఈ నీడ ఎవరు? ప్రభువైన యేసయ్య. మన మీద పడవలసిన ఆ యొక్క శిక్ష, మన మీద పడవలసిన దెబ్బలు, మన మీద పడవలసినటువంటి ఆ యొక్క మరి దోషము లేకపోతే పాపము, ఇవన్నీ ఆయన తన మీద వేసుకుని మనకేమి ఇచ్చేసాడు? ఆయన నీడను మనకు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యములో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, టైం పరిగెడుతుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. జల్దరు వృక్షము నీడలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణ, అంటే జల్దరు వృక్షం అనే ఆ పేరు ఉండదు కానీ జస్ట్ ఆ యొక్క మాటను బట్టి నేను చెప్తున్నా. రూతు గురించి ఆలోచన చేస్తే రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, రూతు గురించి, రూతుతో చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క వచనములో అంటే, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఏమంట? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు. ఇక్కడ నువ్వు ఎలా ఉంటావు? సురక్షితముగా ఉంటావు. అంటే ఒకవేళ ఈ రూతు మోయాబులో ఉండిపోతే ఆడ ఏముండేది కాదు, ఈ ధన్యత ఉండేది కాదు. కానీ మోయాబును విడిచి ఆమె తీసుకున్నటువంటి ఆ గొప్ప నిర్ణయం ఏదైతే ఉందో, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడ చేస్తా, నువ్వు ఎక్కడ బాధ పెడితే నన్ను కూడా అక్కడే బాధ పెట్టినేస్తా. ఈ డెసిషన్ ఏదైతే ఉందో గమనించండి. ఆమె ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంట? యెహోవా రెక్కల నీడలోనికి వచ్చేసింది. మనందరికీ తెలుసు, ఈ రూతు ఎక్కడో ఉండవలసినటువంటి ఒక అన్యురాలు ఎక్కడ చోటు సంపాదించేసింది? ఎక్కడ చోటు సంపాదించేసింది? యేసుక్రీస్తు వంశావళిలో ఈమె చోటు సంపాదించినట్లుగా మనందరికీ తెలుసు. కారణం ఆమె తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? దేవుని యొక్క నీడలోనికి వచ్చేసింది. నీడ అనేది అందరూ సంతోషించేది, నీడ అనేది అందరూ ఆనందించేది, నీడ అనేది అందరూ కోరుకునేది. నీడొద్దు అనుకునే వాళ్ళు ఎవరో చెప్పండి ఒకసారి. నీడొద్దు అనుకునేది ఎవరు చెప్పండి? ఎస్పెషల్లీ ఎండాకాలంలో నీడొద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరూ నీడ కావాలనుకుంటారు. మీకు తెలిసినటువంటి ఒక ఆయన గురించి చెప్తా. దేవుడు ఒక పని చెప్పాడు. పని చెప్తే నేను చేయను, నేను ఎక్కడికో వెళ్ళిపోతా అని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మరలా తీసుకొచ్చి అదే ఊరిలో నుంచోబెట్టాడు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? గుర్తొచ్చేసింది మీకు. రైట్, కరెక్ట్ గెస్. యోనా ఇప్పుడు ఆ ఊరంతా తిరిగేశాడు. ఆ ఊరంతా తిరిగేసి దేవుడు చెప్పమన్నట్టుగా అంతా ప్రకటించేశాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేసేస్తున్నారు? అందరూ కూడా గోని బట్ట ధరించి బూడిద వేసుకొని ప్రతి ఒక్కరూ ఉపవాసమును చాటించి దేవుని దగ్గర వారి పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. రైట్, ఇదంతా జరుగుతుంది. ఈయనేం చేస్తున్నాడు? యోనా గారు ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందో చూద్దా. ఏమంట? ఏం జరుగుతుందో చూస్తాడంట. వీళ్ళు ఎక్కడ కూర్చున్నాడు? ఒక చోట కూర్చున్నాడు. అక్కడ సొరసెట్ లేదు, కూర్చున్నాడు అంతే. కూర్చునేసరికి ఎండ మాడిపోతున్నాడు. పోనీలే అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఒక సొర చెట్టును అక్కడ మొలిపించాడట. హాహాహా, భలే వచ్చింది, భలే ఉంది, నీడ బాగుంది, హాయిగా ఉంది, అది భలే ఉంది అనుకుంటున్నాడు. ఎవరు?
యోన. దేనిని బట్టి? నీడను బట్టి. నీడను బట్టి. ఆలోచన చేయండి. చాలామంది వాళ్ళ సొంత కంఫర్ట్ జోన్స్ని ఎంత ఆనందిస్తారో, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కంఫర్ట్ని ఎంత బాగా సంతోషించేవారు ఉంటారో. నాకు ఇలా ఉంటే చాలు, ఇంక ఏమైపోయినా పర్లా అనుకున్నట్టుగా. కొంతమంది ఇంకా వాళ్ళ ఒక్కళ్ళదే, పక్కనోడు ఏమైపోతున్నాడో ఏం గమనించుకోరు. ఆలోచన చేయండి. చిన్నప్పుడు నేను మరి 2007 వరకు కూడా బస్సుల్లోనే ప్రయాణం ఉన్నది. అంటే ఇప్పటికీ బస్సుల్లో ప్రయాణం ఇప్పటికీ చేస్తాను. చాలాసార్లు మన విజయ్, సురేష్ నన్ను ఇప్పటికీ దూరంగా వెళ్ళే ఊర్లు ఏవైనా ఉంటే నన్ను తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తూ ఉంటారు. ఇప్పటికీ నేను బస్సులో ప్రయాణం చేస్తానే ఉంటాను అనుకో. కాకపోతే చిన్నప్పుడైతే పల్లె వెలుగుల్లో ఎర్ర బస్సులు ఎక్కువ తిరిగినటువంటి రోజులు ఎక్కువ ఉండే. నేను ఎప్పుడు కూర్చున్నా సరే నా దగ్గరికి ఎవరైనా ఎప్పుడైనా ఏ తాతో మామో పెద్దోళ్ళు ఎవరో వచ్చారనుకో, అదేంటో వెంటనే లెగిసి ఏమంటే మీకు కూర్చోండి అని చెప్పి నా సీట్ వాళ్ళకి ఇచ్చేసేవాడిని. నేను ఎప్పుడు పెద్దోళ్ళు వచ్చినప్పుడు కూర్చున్నటువంటి జ్ఞాపకాలు నాకు లేవు. కొంతమంది ఉంటారు నేను ఇది లేగాలే నేను లేగను అన్నట్టుగా అలాగే కూర్చుంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఓన్ కంఫర్ట్నే వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇతరులకి సహాయం చేద్దాం, ఇతరులకి ఉపయోగపడదాం అనేటువంటి ఆలోచన, ఉద్దేశం ఉండదన్నమాట కొంతమందికి. గమనించండి. ఇక్కడ యోన తన సొంత కంఫర్ట్ని చూసుకుంటున్నాడు. నాకు బాగుంది, నాకు బాగుంది, ఎలా ఉంటే చాలు, నేను చూసేస్తా, ఆడ ఏం జరుగుతుంది నేను చూసేద్దా అనుకుంటున్నాడు. ఈ లోపల దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క పెరిగినటువంటి ఆ యొక్క సొర చెట్టు నీడను, పందిరిని ఆయన ఏం చేశాడు? మరలా తీసేశాడు. అరే ఇదేంటి, ఇక నీడ ఉండాలి, పోయింది. కంగారు వచ్చేసి అడిగేస్తున్నాడు మళ్ళీ దేవుణ్ణి. చదవండి ఒకసారి యోనా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, యోనా తలపైగా వచ్చేసెను, ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఉదయమందు దేవుడు పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును అదేమైపోయింది? వాడిపోయేను. తగులగా సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ సొర చెట్టుని గురించి నువ్వు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా అంటున్నాడు, ప్రాణము పోయినంతగా కోపించుట న్యాయమే. నా కోపంలో న్యాయం ఉంది ప్రభువా, దేవుడా న్యాయం ఉంది. ఏ అంటే నిన్న నాకు ఇది నీడిచ్చింది, ఈరోజు నాకు నీడ అవటలేదు, కాబట్టి నాకు నీడ లేనందుకు నేను చచ్చిపోయేటట్టున్నాను, కాబట్టి కోపగించుకుంటా న్యాయమే అంటున్నాడు. ఎవరు? యోనా. మన కంఫర్ట్ జోన్స్ అన్నీ కూడా దేవుడిచ్చినాయి. మనకి ఆ యొక్క కంఫర్ట్ జోన్ ఇచ్చినటువంటి దేవుడు ఏం చేయగలడు? తీసివేయగలడు. అర్థమవుతుందా? ఈ సొర చెట్టును మొలిపించిన దేవుడు ఒక రోజు తర్వాత దాన్ని మరలా తీసేశాడు. ఎలా తీయాలో ఆయనకు తెలుసు, ఎలా తీయాలో ఆయనకు తెలుసు, ఎవరు పంపించాలో ఆయనకు తెలుసు, ఆయన ఎలా చేయాలో అలా చేస్తాడు. కానీ యోనా ఏమనుకుంటున్నాడు? అరే ఈ నీడ నిన్న ఉండాలి, ఈరోజు ఏమైపోయింది? గమనించండి. యోనా ఆత్మలు రక్షించడానికి తనకున్నటువంటి భారాన్ని మర్చిపోయి దేవుడు చేయమన్న సువార్తని చేయకుండా, నేను చెప్తే వాళ్ళు మారిపోతారు, నేను చెప్తే వాళ్ళు అలాగే ఉంటారా, నువ్వు మారిపోతావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి, ఇంకొక విషయాన్ని మీరు గ్రహించాలి. అదేంటంటే మనం ఎప్పుడు మన కంఫర్ట్ జోన్లోనే ఉందాము, నేను ఇలాగే చక్కగా హాయిగా సౌఖ్యంగా ఉంటానంటే కాదు. నువ్వు రక్షించబడ్డావు, మరి ఇతరులు రక్షించబడొద్దా? నువ్వు రక్షణ పొందుకున్నావు, ఇతరులు రక్షణ పొందుకోవద్దా?
నీ బాధ్యతగా నువ్వు ఎంతమందిని దేవునిలో నడిపించావు? నీ బాధ్యతగా ఎంతమందికి స్వార్థను చెప్పగలుగుతున్నావు? నీ బాధ్యతగా ఎంతమందికి వాక్యాన్ని చెప్పగలుగుతున్నావు? నీ బాధ్యతగా ఎంతమంది కొత్త ఆత్మలను దేవుని వైపుకు నడిపించగలుగుతున్నావు? నీ బాధ్యతగా ఎంతమందిని దేవుని యొక్క మందిరాన్ని నడిపించగలుగుతున్నావు? అబ్బే, నేను నా సౌఖ్యంగా నా కంఫర్ట్ జోన్లో నేనే ఉంటా, నేనే ప్రార్థనకి వెళ్తా, నేనే ఇంటికి వచ్చేస్తా, అంతే తప్ప నేను ఎవరికి చెప్పను అనుకుంటున్నావేమో. ఆలోచన చేయండి. యోనాను జ్ఞాపకం చేసుకోండి. తాత్కాలికమైన సొర చెట్టు నీడ. ఏంటది? తాత్కాలికమైనటువంటి సొర చెట్టు నీడ. ఇంకొక నీడ వాక్యంలో రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ మరి ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏలియా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఏలియా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. 5వ వచనంలో 4వ వచనంలో మరి ఈ విషయాలన్నీ మనకి కనబడతాయి. ఏ చెట్టు అది? బదిరి వృక్షము అనే ఒక చెట్టు ఉంది. బదిరి వృక్షము. ఆ చెట్టు నీడలో ఎవరున్నారు? బదిరి వృక్షము కింద కూర్చుండి. రైట్. ఈ చెట్టు కింద కూర్చున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాడు అంటే ఆడ వాక్యంలో మనం చదువుతున్నాం, మరణాపేక్ష గలవాడై నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేశాను. ఈ నీడ, ఈ బదిరి వృక్షము అనేటువంటి ఈ యొక్క చెట్టు ఇచ్చినటువంటి నీడ, ఆ నీడలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? చచ్చిపో అనేటువంటి ఆలోచనలు కలిగిస్తుంది. నా ప్రాణం తీసేసుకో అనేటువంటి ఆలోచనలు వచ్చేటట్లుగా ఈ నీడ ఈ యొక్క సేవకుడికి ఇస్తూ ఉంది. ఎంత మట్టుకు చాలును అనేటువంటి, ఇంకా చాలు అనేటువంటి ఆలోచన ఈ చెట్టు కింద ఆ నీడలో ఈయనకు వస్తూ ఉన్నాయి. మంచి నీడ అంటారు ఇది. ఈ నీడ మంచి నీడ. ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొన్ని నీడలు మంచివి కావు, కొన్ని సందర్భాలలో కొన్ని నీడలు మంచివి కావు. అందుకనే ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు అని చెప్పేది ఎందుకు? అందరితో తిరగొద్దు అనేది ఎందుకు? గమనించండి. కొన్ని నీడలు మంచివి కావు. మనల్ని ఏం చేస్తాయి? ఆ నీడ పాడు చేస్తాయి, ఆలోచనలు పాడు చేస్తాయి, ఉద్దేశాలు పాడు చేస్తాయి, చివరికి ప్రాణం మీదకి తీసుకొచ్చేస్తాయి. చివరికి ప్రాణాల మీదకి తీసుకొచ్చేస్తాయి. కొన్ని నీడలు మంచివి కావు. వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో చదివితే అక్కడ కొన్ని చెట్లు ఎవరు రాజుగా ఉంటారు అని చెప్పేసి కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నాయంట. ఆ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఫస్ట్ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజుగా ఉండంటే, అబ్బో నేను నా దేవునికి నేను నా నూనెనివ్వాలి, అలాగ నూనెనివ్వకుండా నేను రాజుగా ఉంటానా, నేను ఉండను అంది. ఆ తర్వాత ఒలివ చెట్ల దగ్గర ఎక్కడికి వెళ్ళారు? అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చారు. అంజూరపు చెట్టు దగ్గరకు వస్తే ఆ అంజూరపు చెట్టు ఏమంటుంది? అరే నేను రాజునై ఉండి అటు ఇటు ఊగుతూ నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఇయ్యక మానేయాలా, నేను ఉండను అంది. అప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజుగా ఉండు అనంటే ద్రాక్ష చెట్టు ఏమంది? అరే నేను దేవునికి మధురమైనటువంటి ద్రాక్షారసం ఇవ్వకుండా నేను రాజుగా ఉండాలా, నేను ఉండను అంది. చివరాఖరికి ఆడ మిగిలింది ఏంటంట? మొండ్ల చెట్టు కనబడిందంట. ఏ చెట్టు అది? మొండ్ల చెట్టు కనబడిందంట. ఆలోచన చేయండి. పోయిన వారం కూడా మొండ్ల చెట్టు గురించి ఒక అంశాన్ని మనము మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఇంకొక అంశం వచ్చేసింది, ముండ్ల చెట్ల గురించి. ఈ ముండ్ల చెట్టు ఏమంటుంది? నన్ను నిజంగా రాజుగా చేసేస్తారా? రండి 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 రండి, నన్ను రాజుగా చేయండి, నేను రాజుగా ఉంటా. ఉండి ఏం చేస్తానంటుంది అది? మేము కాల్చేస్తానంటుంది అది. నేడనేస్తానంటాలా? చదవండి ఒకసారి ఆ వచనం. నిజముగా నన్ను
రాజుగా నియమించగోరని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్నిలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. కొన్ని నీడలు ఏం చేస్తాయి తెలుసా? కాల్చేస్తాయి. కొన్ని నీడలు ఏం చేస్తాయి? కాల్చేస్తాయి. అలా కాల్చేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కాల్చేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొన్నిసార్లు కొంతమందిని గుడ్డిగా నమ్మేసి వీళ్ళు మనోళ్ళే, మన ఇంటోళ్ళే, మన బంధువులే, మన స్నేహితులే అని ఒక చిన్న మాట చెప్తాం. ఆ చెప్పిన ఆ చిన్న మాటను బట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కాల్చడం మొదలెడతారు. మనల్ని కాల్చడం మొదలెడతారు. నువ్వు అలాగంట కదా, నువ్వు ఎలాగంట కదా, నువ్వు అది చేసావంట కదా, నువ్వు అలా చేసావంట కదా, నువ్వు అలాగన్నావంట కదా, నువ్వు పలానా చోట నిన్ను చూసా, పలానా చోట అలా చూసా, ఇలాగనమాట కాల్చడం మొదలు పెడతారు. కాల్చివేయు ముండ్ల పొద, లేదా కాల్చివేసే ముండ్ల పొద నీడ అని కూడా మనము చెప్పవచ్చు. ఆలోచన చేయండి. మన యొక్క జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే, మార్కు సువార్త అక్కడ ఆవగింజ చెట్టు కనబడుతూ ఉంది. 4వ అధ్యాయము 32వ వచనంలో, విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాన్ని నీడను నివసింపగలవనేను. ఏం చేస్తుందంట? అది మొక్క వేసిన తర్వాత ఎదిగి పెద్దదై వృక్షమై అనేకమైనవి వచ్చి ఆ యొక్క నీడలో నివసించినట్లుగా సహాయపడుతుంది. ఆవగింజ నీడ. ఈ రోజున నీవు నేను ఎలా ఉండాలంటే ఆవగింజ నీడలా ఉండాలి. అనగా మనంతట మనం అవలేం. ప్రభువును బట్టి వాక్యాన్ని ఎరిగిన మనం ఆ వాక్యములో విత్తబడి ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు ఆ వాక్యాన్ని మనము ఇచ్చేవారుగా, అనేకులకు ఆ వాక్యాన్ని వినిపించేటట్లుగా చేసేవారుగా మనము ఒక నీడ వలె ఉండాలి. మనము ఆ నీడ వలె ఉండాలి. మరియు ఉదయకాల సమయంలో మరి నువ్వు ఇతరులకు ఆశ్రయమును ఇవ్వగలిగే నీడగా ఉన్నావా? లేక ఈ మొండ్ల చెట్టు ఎలాగైతే కాల్చేసిందో అలా కాల్చేసేటువంటి నీడ, కూల్చేసేటువంటి నీడ, లేకపోతే తాత్కాలికంగా ఏదో అలా కనబడి అలా పోయేటువంటి నీడ, అలాంటి నీడగా ఉన్నావా? ఆలోచన చేద్దాం. షోలమితి అయితే ఆనందముతో ఏమంటుంది? ఆనందభరితనై అతని నీడను కూర్చుంటేనే. దేవుని యొక్క వాక్యానుసారముగా ఈ నీడ ఎవరంటే యేసయ్య. ఈ నీడ ఎవరు? యేసయ్య. ఆ యేసయ్యను మనం కలిగి ఉంటే అదే నీడను ఇతరులకు కూడా నువ్వు ఇవ్వగలుగుతావు. అదే నీడని ఇతరులకు కూడా నువ్వు పంచగలుగుతావు. మరి మనం పంచగలిగే వారిగా, ఆ నీడని ఇతరులకు షేర్ చేసేవారిగా, ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని వినిపించేటట్లుగా చేసేవారుగా ఉన్నామా లేదా? పరిశీలన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మమ్మల్ని మిగులుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో దేవా ప్రారంభం నుండి ఇప్పటి వరకు నడిపించిన విధానం బట్టి వందనాలు. పాటల్లో, ఆరాధనలో, వాక్య పఠనంలో, వాక్య ధ్యానములో సహాయం చేశారు. మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాలు బట్టి నీ సన్నిధికి వచ్చి నీకు కానుకలు, అర్పణములు అర్పించడానికి సహాయం చేశారు. అందరిని బట్టి మీకు వందనాలు. దేవా ఈ సమయంలో ప్రతి ఒక్కరిని 100ంతులుగా, 60ంతులుగా, 30ంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా
మరి ఈ సమయంలో సంఘాన్ని మీ చేతిగా బిగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని దేవా నడిపించండి, మేలుతో నింపండి. దేవా 10th క్లాస్ ఎగ్జామ్స్ సగం అయినాయి, ఇంకా సగం ఉన్నాయి. రాయబోతున్నటువంటి బిడ్డలందరికీ నీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అదే రీతిగా ఈ సమయంలో దేవా ఎండల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన కాపుదల భద్రతని వీటి మీద ఉంచండి. అదే రీతిగా ఈ సమయంలో దేవా మరి మందిరములో బాప్తిసాలతోటి నిర్మాణం కొరకు ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. దేవా ఈరోజు ఆ పని ప్రారంభించుచు ఉన్నాం, సహాయం దయచేయండి. ప్రార్థన అయిన తర్వాత తలబెట్టినటువంటి ఆ పని చక్కగా పూర్తవటానికి చేయటానికి కావలసిన దేవా శక్తిని, ఆరోగ్యమును, నడిపింపును దేవా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే దేవా ఈ సమయంలో నీ బిడ్డలమైన మేమందరము నీ యొక్క మందిరాన్ని విడిచి మా గృహాలకు వెలుచు ఉండగా నీ మెండని దేవునులతో ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.